టీసీలో తెలుగుదేశం గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏమీ మార్పు రాదు, ఏమి అవసరం కూడా లేదు. జనానికి ఎవరికి అవసరం ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అవసరం ఉంది. వీళ్ళిద్దరూ ఈ రోజున వాళ్ళ సమస్యని వాళ్ళ రాజకీయ అవసరం కోసం దాన్ని రాష్ట్రం మొత్తానికి రుద్దుతున్నారు. ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇది. దీంతో ఏం మారేది లేదు, ఏమి మార్పు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఇంత సీరియస్ గా ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటుంది? కారణం ఏంటి అని అంటే వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా మలిచి ఈ రాజకీయ పరమైనటువంటి ఆధిపత్య పోరాటం కింద ప్రజలందరినీ కూడా దాని వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మేము జెడ్పీటీసీ గెలిచామంటే ఇక పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు రేపొద్దున. ఇక జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు, పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించబోతున్నాం అని రానున్న 3.5 సంవత్సరాల్లో ఆ ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆ విధమైనటువంటి ప్రచారాన్ని అందుకుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో లేదు, ఇప్పుడు మేము దాన్ని గెలుచుకోవటం ద్వారాగా మాకు బలం ఉంది, ప్రజలు కూడా మాతోనే ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పుకోవాలనేటువంటి తాపత్రయము వీళ్ళ దగ్గర కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క అంశాన్ని గమనించండి, ఇక్కడ పులివెందలకు సంబంధించినటువంటి టార్గెటెడ్ గా జగన్మోహన్ రెడ్డి పులివెందలను కూడా ఓడిస్తాము అనేటువంటి విధంగా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున మాట్లాడిన గతంలో మేము కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా కూడా ఇవంతా కూడా ఈ విధమైనటువంటి ఆధిపత్య రాజకీయాలని లేదా టార్గెటెడ్ పాలిటిక్స్ ని జనం ఒప్పుకునేటువంటి దానికి అవకాశం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఏం చెప్తుంది? ఇందాక పేరుని మాట్లాడింది మనం విన్నాం. ఏం మాట్లాడుతున్నాడు? ప్రజాస్వామ్యము కూని అయిపోయింది, తల నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, ఇవన్నీ గుండెలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు 5 ఏళ్ళు ఏ విధంగా కూనీ చేశారు ఏంటి అనేటువంటిది చూసాం. మన అందరికీ తెలిసినటువంటి విషయమే, బహిరంగ రహస్యం. మీకు అందుకే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పులివెందల్లో తెలుగుదేశం వాళ్ళు ఏమైతే చేస్తున్నారో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుప్పంలో అదే చేశారు వీళ్ళు. కుప్పంలో మీకు ఉదాహరణ కోసం చెబుతాను, రాష్ట్రం అంతా చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్, కార్పొరేషన్ అన్నిట్లో ఇష్టారీతినే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పులివెందల మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం కాబట్టి కుప్పం గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే కుప్పం పంచాయతీని మున్సిపాలిటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక మున్సిపాలిటీలో చూడండి, మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక అక్కడ ఎవడు ఆడొచ్చి నామినేషన్ వేసే వాళ్ళు ఉండరు, నామినేషన్ వేయలేరు, ఏం చేయరు, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం మేము గెలిచాం. ఇంకా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ గెలుస్తాడు? చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, నారా లోకేష్ ఓడిస్తాం, ఇది అందుకున్నారు. మీకు 85% మొత్తం మేమే గెలిచాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, స్థానిక సంస్థలు అన్ని గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 85-86% అని పదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని చూసుకొని ఏమన్నాడు? మాకు 151 నుంచి 175కి వెళ్తున్నాం అని చెప్పాడు. మరి ఏం జరిగింది? 151 నుంచి 11కు పడిపోయారు. ఏమయ్యారు సర్పంచులందరూ? ఏమయ్యారు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేటర్లు, కార్పొరేషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తిరుగుబాటు చేశారు. ఎందుకయ్యా అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అడ్డదిడ్డంగా గెలిచినా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో మీ వాళ్ళే మీకు తిరుగుబాటు చేసి ఓడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఇన్ని చెప్తున్నారు, మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి, తెలుగుదేశం వాళ్ళని బెదిరిస్తున్నారండి. మీకు అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అసలు ఎవరు బెదిరిస్తారు, ఎవరు పోలీసులు ఎవరి కోసం పనిచేస్తారో ఇవన్నీ ఎవరికి తెలియనటువంటి విషయాలు. ఇప్పుడు జరిగినటువంటి ఈ 13 నెలల్లో ఉప ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్కి సంబంధించినటువంటి మేయర్లు కానీ వ్యవహారం కానీ, లేకపోతే ఎంపీటీసీలు, ఎంపీపీలకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, లేకపోతే సర్పంచులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఉప ఎన్నికలు ఎక్కడైతే జరిగావో ఎన్ని చోట్లైనా చూడండి, రాప్తాడు అంత ఘర్షణ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ పోలీసుల మీద, రామగిరి పోలీసుల మీద ఎస్ఐకి సంబంధించినటువంటి వ్యవహారం, అక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే కదా మీరు ఆ విధమైనటువంటి పోలీసులను ఉపయోగించుకొని ఈ 13 నెలల కాలంలో
జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎన్ని చేశాడో కనీసం వాళ్ళు సర్పంచ్లను అవన్నీ కూడా పూర్తి స్థాయి గెలుచుకోవడానికి వాళ్ళు అప్రజాస్వామికి వ్యవహరించారు. మీకు సర్పంచులు రేపు ఫిబ్రవరిలో సర్పంచులు టైం అయిపోవాలి. దాని ఉప ఎన్నికలకి మీరు ఎవరన్నా ఇప్పుడు జరుగుతుంటే సర్పంచ్ ఉప ఎన్నికలు జరుగుతుంటే దాంట్లో అక్రమాలే. ఎంపీడీసీ జెడ్పీటీసీలు ఎంపీపీలకు సంబంధించిన దాంట్లో అక్రమాలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఈ విధంగా మీరు ఉప ఎన్నికల విషయంలో స్థానిక సంస్థల్లో 13 నెలల్లో ఎక్కడ చేసినా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి మరిపించేటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి చేసిందే మీరు చేసేదానికి ఇప్పుడు మీకు ఏంటి ఉపయోగం? మీరు చూసి నేర్చుకోండి. కనీసం జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 11కు పడిపోయాడు. మీరు దీన్ని చూసుకోవద్దు. మన కాళ్ళ దగ్గర చూసుకుంటే ఉపయోగం ఏముంటది? కనీసము పూర్తి స్థాయి ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల వరకన్నా ఆగారా తెలుగుదేశం పార్టీ? ఆగలేదు. ఇప్పుడుగా అసలు ఆల్రెడీ 11 సీట్లకి పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో లేదు. అనేకమైనటువంటి కుంభకోణాలన్నీ కూడా ఈ రోజున పోలీసులు మీ దర్యాప్తు సంవత్సరాన్ని వెలికి తీసేటువంటి పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిద్దో లేదో అనేటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, మీరు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికల కోసమో దీనికోసమో మీరు ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. మరి ఇది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఆనంద సాగర్ గారు అయితే ఇప్పుడు ఆయన పార్టీ పరంగా ఏమైనా మాట్లాడొచ్చు, కానీ డెమోక్రటిక్ గా వ్యవహరించేటువంటి వ్యక్తి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఈ విధమైనటువంటి అక్రమాలని ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను.